శ్రీ గురుభ్యో నమః. తులారాశి 2024 మార్చి 15వ తేదీ సాయంత్రం 6:08 నుంచి ప్రారంభమై 38 రోజుల 14 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతూ 2024 ఏప్రిల్ 23 ఉదయం 8:28 వరకు శనిగ్రహ కుజగ్రహ సంఘర్షణ కలయిక కుంభరాశిలో జరుగుతున్నది. కుంభరాశి అంటే మీకు 5వ స్థానం అవుతుంది. మీది తులారాశి. తుల నుంచి లెక్కిస్తే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 5వ స్థానంలో శని కుజుల సంఘర్షణ జరుగుతుంది. వాస్తవంగా తులారాశికి శని రాజయోగాన్ని ఇస్తాడు. వృషభ, తులా లగ్నాలకి శని రాజయోగకారకుడు. నేను ప్రత్యేకంగా తులారాశికి చెప్తున్నాను. ఇలాంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి శని తన యొక్క స్వక్షేత్రంలో ఉంటూ శత్రువైనటువంటి కుజుడితో ఘర్షణ చెందుతున్నాడు. ఈ రెండు కూడా పాపగ్రహాలు, పరస్పరం శత్రుత్వం ఉన్నటువంటి పాపగ్రహాలు. అయితే ఈ విధంగా శత్రుత్వంతో కలయిక జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ 39 రోజుల్లో పర్టికులర్గా ఏప్రిల్ నెల 10వ తేదీ అంటే ఉగాది వెళ్ళిన 2వ రోజున ఈ రెండు గ్రహాలు ఒకే బిందువు దగ్గరికి వచ్చేస్తాయి. అంటే దీని ప్రభావం ప్రపంచం మొత్తం మీద, రాజకీయ వ్యవస్థ మీద, అలాగే ఆర్థిక వ్యవస్థ మీద అనేక అంశాలపైన ఉంటుంది. భూకంపాలు కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, రకరకాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కర్మ ప్రభు శని, మనకు శక్తినిచ్చేవాడు కుజుడు. ఈ రెండు గ్రహాల యొక్క సంఘర్షణ కొంచెం ఒక్కోసారి ఆ లోపలికి వెళ్ళి విశ్లేషిస్తే కొన్ని అద్భుతమైనటువంటి విజయాలను మనకు ఇవ్వటానికి అవకాశాలను మనం పొందగలుగుతాం. పరోక్షంగా కూడా ఒక్కోసారి సమస్యలను కూడా తెచ్చిపెట్టుకునేటువంటి విధంగా మనం ఉండగలుగుతాం. అయితే పంచమ స్థానం అంటే సంతాన స్థానం. సంతానం అంటే మనకు కలిగిన సంతానం కావచ్చు, వారి స్థితిగతులు కావచ్చు, వారి యొక్క వివాహ విషయాలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. సరే, ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర అంశాలు కూడా కొన్ని వరకు కొంత ఇందులో కలిసిమెలిసి ఉంటాయి. అయితే ఇది ఏప్రిల్ 23వ తేదీ వరకు కదా అనుకోవచ్చు. కానీ ఏప్రిల్ 9వ తేదీ ఉగాది వస్తున్నది, 10వ తేదీ ఈ కలయిక జరుగుతున్నది. కానీ 9వ తేదీ ఉగాది ప్రారంభమైనటువంటి రోజునే రాబోయే క్రోధినామ సంవత్సరం ఉగాదికి రారాజు కుజుడు, మంత్రి శని. కనుక 9వ తేదీన వీరు ఆ రెండు గ్రహాలు కూడా పదవులను అలంకరిస్తున్నారు. ఇక రాజైన కుజుడు, మంత్రి శని శత్రుత్వంతో ఉంటారు. కనుక 10వ తేదీని రెండు ఒకే బిందువు దగ్గర కలుస్తాం. అంటే రాబోయే క్రోధినామ సంవత్సరం చిట్ట చివరి ఎన్నింగ్ వరకు, అంటే 2025 మార్చి 29 వరకు ఈ శని కుజుల యొక్క పరిపాలన ఉంటూనే ఉంటుంది. అంటే కేవలం ఈ 39 రోజులు మాత్రమే కాదండోయ్, రాబోయే 2025 మార్చి 29 వరకు మనం ఈ శని కుజుల యొక్క ప్రభావాన్ని మనం పొందుతూనే ఉంటాం. కనుక ఇలాంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. సంతాన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సంతానంతో పాటు ఇతర మరికొన్ని ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లోపల కొంతమందికి శని మహాదశ జరుగుతుంటుంది, శని అంతర్దశ జరుగుతుంటుంది, కుజ మహాదశ జరుగుతుంటుంది, కుజ అంతర్దశ జరుగుతుంటుంది. కనుక ఇవి జరిగేటువంటి వారు కూడా కొంతమంది తులారాశిలో ఉంటుంటారు. సో ఆ తర్వాత ఏ దశలు ఎలా జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలతో తీసుకుంటూ ఉండగలిగితే మనకు వచ్చేటువంటి కొంత అనుకూలమైనటువంటి శక్తిని ద్విగుణీకృతం చేసుకునే విధంగా అవకాశాలు అంటూ వస్తుంటాయి. దీనికి అనేక రకమైన జాగ్రత్తలు ఉంటూ ఉంటాయి, అప్పుడప్పుడు జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఈ జాగ్రత్తలు 355 రోజులు జరిగేటువంటి క్రోధినామ సంవత్సరం ఎండింగ్ వరకు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు మాత్రం తీసుకుంటే చాలు. కనుక ఈ మార్చి 15వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైనటువంటిది
ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇక రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు బయటపడేటువంటి తరుణం కూడా ఈ జూన్లో లోపలే ఉంది. కనుక మీరు జూన్ 30వ తేదీ వరకు మాత్రమే జాగ్రత్తలు ఉంటే అవసరం. ఏమిటా జాగ్రత్తల్లో? ముఖ్యమైన జాగ్రత్తలు ఒక 2 చెప్తాను. మిగిలినటువంటివి రాశి ఫలితాల్లోనే మధ్యలోనే ప్రత్యేకంగా కొన్ని టిప్స్ ఇస్తుంటా. శనికుజుల సంఘర్షణ నిమిత్తమై ఈ చిన్న టిప్ అని చెబుతూ ఉంటా. అది ప్రతి 10 రోజులకు వచ్చేటువంటి రాశి ఫలితాల్లో ఆ టిప్ చెప్తూ ఉంటా. ఇక మొట్టమొదటి జాగ్రత్త ఏమిటంటే, ఇప్పటి నుంచి జూన్ 30వ తేదీ వరకు వచ్చేటువంటి ప్రతి మంగళవారము, ఇంతకీ ఈ కుజుడు ఎవరు? మంగళవారానికి అధిపతి. పైగా ఆ కుజుడు మీకు ఏమవుతాడో తెలుసా? మీకు ధనాన్ని ఇచ్చేవాడు, మీ కుటుంబాన్ని పెంచి పోషించేవాడు, మీ దాంపత్య జీవితానికి పెద్దపీట వేసేవాడు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆ కుజుడు వల్లనే. మీరు చూసేటువంటి విజన్, కంటి చూపు కూడా ఆ కుజుడు వల్లనే. అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం, నేత్రస్థానం, మగవారికైతే భార్యాస్థానం, ఆడవారికైతే భర్త స్థానం, టోటల్గా భాగస్వామ్య స్థానం అంటారు. ఇక వివాహం కానిటువంటి వారు ఉంటారు, వివాహం అయిన వారు ఉంటారు, ఇక ప్రేమికులుగా ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, రకరకాల వారు ఉంటారు. కనుక ఇప్పటి నుంచి జూన్ 30వ తేదీ వరకు వచ్చే ప్రతి మంగళవారంలో కూడా, మంగళవారం ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి 2వ రోజు సూర్యోదయం దాకా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సత్యవాక్కులుగా ఉండాలి, అసత్యవాక్కులుగా ఉండకూడదు. నెంబర్ 1 రూల్. నెంబర్ 2, అది 30వ తేదీ దాకా 2 అమావాస్యలు వస్తున్నాయి. 30వ తేదీ దాకా 2 అమావాస్యలు వస్తాయి. ఆ 2 అమావాస్యలు ఎప్పుడు వస్తాయి? ఒకటి చైత్ర అమావాస్య ఒకటి వస్తుంది, వైశాఖ అమావాస్య ఒకటి వస్తుంది. ఐ థింక్ చైత్ర అమావాస్య మే నెల 7-8 తేదీల్లో ఉంటుంది. 7వ తేదీ మధ్యాహ్నం నుంచి 8వ తేదీ మధ్యాహ్నం దాకా ఉంటుంది. అలాగే వైశాఖ అమావాస్య అది జూన్ నెల 5-6 తారీఖులో ఉండొచ్చు. ఆ అమావాస్య తిథి ప్రారంభమైనప్పటి నుంచి అమావాస్య తిథి ఎండింగ్ వరకు కూడా ఈ అసత్య వాక్కులకి ప్రాధాన్యత ఇవ్వకూడదు, పెద్దపీట వేయకూడదు. సో మొదటి జాగ్రత్త ఏమిటంటే, ప్రతి మంగళవారం అప్ టు జూన్ 30th వరకు సత్యానికి పెద్దపీట వేయాలి. రెండవది, దీంతో పాటు అమావాస్య రోజుల్లో కూడా పెద్దపీటలు వేయాలి. వీలైనంత వరకు మీరు అసత్య మాటలు కనుక ప్రాధాన్యత ఇస్తే దాని ప్రభావం అధికంగా ఉండే సూచనలు ఉంటాయి. కనుక శనికుజుల యొక్క సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. కనుక మీరు అసత్య వాక్కులకి ప్రాధాన్యత ఇవ్వకుండా సత్యవాక్కులకి, మిగతా రోజుల్లో అసత్యానికి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ మంగళవారం రోజుల్లోనూ అమావాస్య రోజుల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. వీటితో పాటు మరి కొన్ని టిప్స్ కూడా మీకు తెలియజేస్తుంటాను. ఆ టిప్స్ కూడా జూన్ నెల ఎండింగ్ వరకు మాత్రమే సుమా. కనుక ఈ మార్చి 21 నుంచి 30 దాకా, ఏప్రిల్ 1 నుంచి 10 దాకా, 11 నుంచి 20 దాకా, 21 నుంచి 30 దాకా ఇట్లా రాశి ఫలితాలు చెబుతుంటాయి కదా. ఈ రాశి ఫలితాలు చాలా ఎర్లీగానే ఇస్తుంటాను, కంగారు వద్దు. కనుక అందులో చెప్పేటువంటి కొన్ని హింట్స్ కూడా కొన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావం పరోక్షంగా లబ్ధిని పొందే విధంగా ఆర్థిక విషయాల్లో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో, నేత్రస్థానంలో, భార్యాస్థానంలో, వీటన్నిటికీ తోడు సంతాన స్థానంలో కూడా, నెక్స్ట్ వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, మీరు చేసేటువంటి స్వయం ఉపాధి రంగాలు ఏమంటే అందులో, మీ కెరీర్లో, మీ హెల్త్లో, మీ గృహ విషయంలో, అన్నింటిలో కూడా పరోక్షంగా లబ్ధి పొందాలంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.